హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే టీజీ ఎన్పిడిసిఎల్ వాళ్ళు అంటే తెలంగాణలో ఉండే ఎన్పిడిసిఎల్ వాళ్ళు ఎవరైతే ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఉంటుందో వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి అని చెప్పేసి ఈ రోజు ఈలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇప్పటి వరకు మన ఫోన్ పేలో ఇంకా డిఫరెంట్ వెబ్సైట్లో అయితే పేమెంట్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన అప్లికేషన్ కానీ దానికి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి మాత్రమే మనమైతే బిల్ పేమెంట్ అయితే చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు క్లారిటీగా లైవ్ ప్రూఫ్లో అయితే చూపించబోతున్నా. ఓకేనా? సో దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే చాలామంది తెలంగాణ ఉన్న వాళ్ళకి ఏంటంటే కరెంట్ బిల్ అనేది కొంచెం ఫ్రీ వస్తుంది ప్రెజెంట్. ఎవరైతే బిల్ పేమెంట్ చేసే వాళ్ళు ఉన్నారో అంటే బిజినెస్ వాళ్ళు కానీ షాప్ వాళ్ళు కానీ సో వాళ్ళకైతే డెఫినెట్గా వీడైతే షేర్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే టోటల్గా మీకు 3 టైప్స్గా మనమైతే బిల్ పేమెంట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఏంటి అంటే ఎన్పిడిసిఎల్ సంబంధించిన అప్లికేషన్ అయితే ఉంటుంది, దాని నుంచి చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే టీఎస్ ఎన్పిడిసిఎల్ సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంటుంది. ఓకేనా? సో వెబ్సైట్ కూడా 2 వేస్ ఉంటుంది. ఒకటేసి బిల్ డెస్క్ అని చెప్పేసి, ఇంకోటి తెలంగాణ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇప్పుడు ఏంటంటే యాప్ నుంచే చేయకండి, ఎందుకంటే మీకు బిల్ అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ దాంట్లో చాలా లాగిన్స్ అడుగుతూ ఉంటుంది, మెయిల్ ఐడితోని మొబైల్ నెంబర్తో అని చెప్పేసి. సో ఓన్లీ వెబ్సైట్ త్రూ మాత్రమే అయితే బిల్ పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఏ విధంగా బిల్ పేమెంట్ చేయాలని చెప్పేసి, మీరు సేమ్ అదే విధంగా అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో దానికోసం మీరు ఏం చేయాలంటే క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లో వచ్చేసి మీరు టీజీ ఎన్పిడిసిఎల్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే టీఎస్ అనేది ఇప్పుడు మాకు టీజీఎస్ షిఫ్ట్ అయింది కాబట్టి మీరు టీఎస్ ఎన్పిడిసిఎల్ అన్నా ఇదే సైట్కి వస్తారు, టీజీ ఎన్పిడిసిఎల్ సెర్చ్ చేసినా ఇదే సైట్కి అయితే వస్తారు. ఓకేనా? ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, టీజీ ఎన్పిడిసిఎల్ అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు లోడింగ్ అవుతుంది. సో లోడింగ్ అయిన తర్వాత మనకి ఇది క్లోజ్ అని వస్తుంది. ఈ క్లోజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో కిందికి స్క్రోల్ చేస్తే ఏంటంటే మనకు సెకండ్ ఆప్షన్లో పే యువర్ బిల్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2 టైప్స్లో పేమెంట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి బిల్ డెస్క్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాలెట్. ఓకేనా? సో వాలెట్ ఆప్షన్ మనకు అవసరం లేదు. సో బిల్ డెస్క్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇది ఏంటంటే మనకు బిల్ పైన ఏదైతే మన కరెంట్ బిల్ వస్తుందో దాంట్లో మనకు యూఎస్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. సో సర్వీస్ నెంబర్ అది. సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి అయితే క్లారిటీగా 1-2 సార్లు చెక్ చేసుకొని ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. సో నాకు ఆల్రెడీ కింద కనిపిస్తుంది, నేను ప్రీవియస్గా బిల్ పేమెంట్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన నెంబర్ అయితే వచ్చింది. ఇది ఒక ఓకే వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఏంటంటే ప్రాసెస్ అనేది పెద్ద ఉంటుంది. సో బిల్ డెస్క్ ఓపెన్ చేసుకొని ఈ విధంగా రావడం అనేది ప్రాసెస్ పెద్ద ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒకసారి ఈ విధంగా బ్యాక్ రండి. ఓకేనా? బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే బిల్ డెస్క్ అని చెప్పేసి టీజీ ఎన్పిడిఎస్లో ఉంది కదా, డైరెక్ట్ ఈ ఆప్షన్ మీదనే క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు ఈ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డైరెక్ట్గా యూఎస్ నెంబర్ సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత సేమ్ మనకి ఇంతకుముందు ఎలాంటి టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ వచ్చిందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా వస్తుంది. ఓకేనా? సో మీరు ప్రొఫెషనల్గా అఫీషియల్ సైట్ నుంచి చేస్తా అంటే ఆ విధంగా వెళ్ళి చేయొచ్చు, లేదు ఇక్కడ నుంచి చేస్తానా కూడా చేసుకోవచ్చు. ఎక్కడ నుంచి చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ని క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ అర్థమైందా? అది మీ సర్వీస్ నెంబరేనా అండ్ దానిపైన నేమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ బిల్ డేట్ కానీ డ్యూ డేట్ కానీ అండ్ అంతేకాకుండా బిల్ అమౌంట్ లాస్ట్ అనిపిస్తుంది కదా, టోటల్ అమౌంట్ డ్యూ అని చెప్పేసి 17,016 రూపీస్. ఓకేనా? సో ఇది కరెక్ట్గా చెక్ చేసుకోండి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మీరు సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓకేనా? పైన చూడవచ్చు పేమెంట్ అమౌంట్ వచ్చేసి 17,016 రూపీస్. ఓకేనా? ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ నుంచి కనుక పేమెంట్ చేయాలి అనుకుంటే మీరు ఎంతైతే బిల్ వచ్చిందో ఆ కంప్లీట్ అమౌంట్ మాత్రమే బిల్ చేయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు నా 10,000 ఉన్నాయి, 10,000 పే చేస్తా అంటే కుదరదు. ఓకేనా? అలా పే చేయాలనుకుంటే డైరెక్ట్గా మీ నియర్ బైలో ఉన్న మీ సేవకు కానీ లేకపోతే డైరెక్ట్ మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ విధంగా హాఫ్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు, కానీ ఆన్లైన్లో మాత్రం ఫుల్ పేమెంట్ మాత్రమే చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ టోటల్గా మనకు 6 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేయవచ్చు, డెబిట్ కార్డ్ నుంచి, ఇంటర్నెట్ బ్యాంక్ నుంచి, వాలెట్ నుంచి, క్యూఆర్ నుంచి, యూపీఐ నుంచి. ఓకేనా? సో క్రెడిట్ కార్డ్ నుంచి చేయాలనుకుంటే దీని ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీరు కంప్లీట్గా క్రెడిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మళ్ళీ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. సో అది బ్యాక్ వచ్చేసింది. డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంది, ఇంటర్నెట్ కానీ బ్యాంకింగ్ ఉంటుంది. సో హెచ్డిఎఫ్సి కానీ లేకపోతే యోనో ఎస్బీఐ ఉంటుంది కదా,
అక్కడ నుంచి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. బట్ అందరి దగ్గర ఉండేది ఏంటి యూపీఐ కాబట్టి యూపీఐ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేక్ పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మేక్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్లారిటీగా చూసుకోండి, కన్వీనియన్స్ ఫీ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఏంటంటే క్లారిటీగా చూసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, కన్వీనియన్స్ ఫీ విల్ బి అప్లైడ్ టు ద ట్రాన్సాక్షన్ అమౌంట్ యాజ్ షోన్ ఇన్ బిలో. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు టోటల్ అమౌంట్ ఎంత 17,016 రూపీస్. కన్వీనియన్స్ ఫీ వచ్చేసి 0, అంటే ఎటువంటి ఛార్జెస్ అయితే పడట్లేదు. అండ్ జిఎస్టీ కూడా ఎటువంటి ఛార్జెస్ అయితే పడట్లేదు. ఓకేనా. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ నుంచి కానీ ఇంకా వేరే త్రూ వెళ్తే మీకు పడవచ్చు. ఒకవేళ మీరు కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ వచ్చే వీడియోలో క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా పేమెంట్ చేయాలి, ఏమైనా ఛార్జెస్ పడుతున్నాయి అని చెప్పేసి కూడా డీటెయిల్గా వీడియో చేయమంటే డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. ఓకేనా. ఇప్పుడు క్లారిటీగా చూస్తున్నారు కదా, టోటల్గా వచ్చేసి ఏంటి అంటే 17,016 రూపీస్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ విత్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా చూడొచ్చు, మనకైతే ఎంటర్ యువర్ యూపీఐ అని ఉంటుంది. ఇప్పుడు మీకు ఫోన్పేకి సంబంధించిన యూపీఐ కానీ ఉంటుంది కదా, లేకపోతే పేటిఎంకి సంబంధించిన యూపీఐ ఉంటే ఇక్కడ మీరు యూపీఐ అయితే ఎంటర్ చేయండి. అంటే మీ మొబైల్ నంబర్ @YBL కానీ @AXL అని చెప్పేసి ఉంటుంది కదా, ఒకసారి క్లారిటీ చెక్ చేసుకోండి. మీకు సైడ్లో డిస్ప్లే చేస్తాను ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది వరకు అది అందరికైతే తెలుసు. సో ఇక్కడ అంత క్లారిటీ అయితే ఎంటర్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు తప్పుగా ఎంటర్ చేసినా ప్రాబ్లం ఉండదు, కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మీకు ఫోన్పేకి రీడైరెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి పేమెంట్ చేయవచ్చు. రాంగ్ ఎంటర్ చేస్తే రీడైరెక్ట్ అవ్వదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఇక్కడ మీరు ఫోన్పే కానీ ఎంటర్ చేసుకున్నాను అనుకోండి యూపీఐ ఐడి, మేక్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మీకు ఫోన్పేకి రీడైరెక్ట్ అయిపోతారు. ఒకవేళ మీరు పేటిఎంని ఎంటర్ చేస్తే పేటిఎంకి రీడైరెక్ట్ అయిపోతారు. అక్కడ నుంచి జస్ట్ మీరు యూపీఐ ఎంటర్ చేశారనుకోండి, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఓకేనా. అది కాకుండా కింద చూడొచ్చు పే బై ఎనీ యూపీఐ యాప్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వేరే మొబైల్ ఉంటే అక్కడ నుంచి స్కాన్ చేసుకొని మీరు గూగుల్ పే నుంచి కానీ, ఫోన్పే నుంచి కానీ, పేటిఎం నుంచి కానీ, అమెజాన్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే స్కాన్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో ఏ విధంగా పేమెంట్ చేయాలి అని చెప్పేసి. సో పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అంటే ఈ సైట్లో వచ్చేది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎలాగో ఫోన్పేలో దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి, బట్ అయినా కూడా ఇక్కడ పేమెంట్ అయితే ఖచ్చితంగా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటే ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీన్ని చూపించుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. సో ఓన్లీ సేఫ్ సైడ్ కోసమే చెప్తున్నా. బట్ ఏంటంటే జెన్యున్గానే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది అందరు చేసే బిల్ పేమెంట్ అంతా ఇక్కడనే. ఆల్రెడీ నేను ప్రీవియస్గా 14,000 రూపీస్ నేను బిల్ పేమెంట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 17,000 ఉంది. బట్ ఏంటంటే నాకు ఇంకా బిల్ డ్యూ డేట్ అనేది కొంచెం టైం ఉంది కాబట్టి నేను ఇప్పుడే పేమెంట్ చేయాలని చెప్పేసి అనుకోవట్లేదు. ఒకవేళ కింద కామెంట్ చేయండి, నెట్ బ్యాంక్ నుంచి, డెబిట్ కార్డ్ నుంచి, క్రెడిట్ కార్డ్ నుంచి, ఇంకా అన్ని విధాలుగా నేను డెఫినెట్గా వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే వీడియో లైక్ చేసి డెఫినెట్గా మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేసుకొని ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా.